హాయ్ అండి అందరికీ. ఇంకా స్కూల్ హాలిడేస్ అయితే వచ్చేసాయి కదా. ఇంకా అమ్మ వాళ్ళు వచ్చి పాపనైతే తీసుకెళ్లారు. అంటే ముగ్గురు పిల్లలు, ఇంకా చిన్న పిల్లలు 1 ఇయర్ అనమాట వాళ్ళకి గ్యాప్. కాబట్టి వాళ్ళిద్దరూ ఉంటే ఏ పని చేయలేరనమాట. స్కూల్ హాలిడేస్ ఉన్నా కానీ ఇట్లా పెద్ద పెద్ద పనులు అయితే చేసుకోలేను. ఇంకా బీరువా అంతా డీప్ క్లీన్ అనమాట. ఇంతకుముందు అయితే ఇక్కడ కబోర్డ్లో కనిపించేవైతే సర్ది పెట్టుకున్నాను. అవి డైలీ యూజ్కి ఎలాగో తీస్తూ ఉంటాం, మళ్ళీ మడతేస్తూ ఉంటాం. కానీ ఈ బీరువాలో ఉన్న వాటిని ఇట్లా హాలిడేస్లో మాత్రమే సర్దుకుంటాను అనమాట. నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి కూడా చేస్తాను. ఎందుకంటే అవి ఆల్రెడీ క్లీన్గా ఉంటాయి, ఏం టచ్ చేయం కాబట్టి నీట్గా ఉంటాయి. ఇంకా ఆ రోజు మార్నింగ్ అయితే ఇంకా అమ్మ వాళ్ళైతే పాపని తీసుకెళ్ళిపోయింది. చిన్న పాపనైతే వీళ్ళిద్దరూ ఉంటేనే అనమాట అల్లరి. ఇంకా పెద్ద పాప ఇంకా బాబు ఉన్నాడంటే అసలు అల్లరి కూడా చేయరు. వాళ్ళు నా దగ్గరే ఉన్నా కూడా నా పని నేను చేసుకుంటూ ఉంటాను, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారనమాట. వాళ్ళు ఆడుకుంటూ లేదా టీవీ చూసుకుంటూ ఉంటారు. మా పాప అయితే కొద్దిసేపు అయితే వీడియో తీస్తానని చెప్పింది. తన ఇష్ట ప్రకారంగా అయితేనే వీడియో తీస్తుంది, లేదంటే స్టాండ్కి వేసి వీడియో తీసుకుంటానమాట. అట్లా బలవంతంగానే ఏం లేదు, వాళ్ళ పాటికి వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. ఈ ఇద్దరు చిన్న పిల్లలు ఉంటేనే నాకు ఏ పని జరగదు. కాబట్టి ఇంకా పాప అయితే ఊరికి వెళ్ళింది కదా, ఇంకా ఈ చిన్నగా ఈ పని అంతా చేసుకోవాలనేసి అయితే నాకైతే ఇంకా 2 రోజులు పట్టిందనమాట. నైట్ కొన్ని బట్టలు అయితే మడత పెట్టాను. ఇంకా మార్నింగ్ నిద్రలేసి ఇంకా అన్ని పనులు చేశాక, ఇంక ఎండ కదా బయటకు వెళ్ళి ఎలాగో ఇంకా ఏం పనులు చేయలేమనేసి మార్నింగ్ కొంచెం తొందరగా లేస్తే పనులంతా అయిపోయాయి. ఇంకా పిల్లలంతా స్నానాలంతా చేసామా, ఇంకా నెక్స్ట్ పని ఎత్తుకున్నాను అనమాట. ఇక మామూలుగా కట్టుకునే శారీసే ఓ పక్క, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కట్టుకునేటప్పుడు శారీస్ ఓ పక్క, ఇటు సైడ్ అయితే ఇలాగే అయితే పెట్టుకుంటాను అనమాట. ఎందుకంటే ఇలా చిన్నగా చేసుకోవడం వల్ల నాకు ప్లేస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. బీరువాలో సర్దడానికి కానీ, ఏ శారీ కావాలన్నా ఏ కలర్ కావాలన్నా అది మాత్రమే తీసుకునే విధంగా. చాలామంది అయితే ఇంకా అందంగా ఎత్తి పెట్టుకుంటూ ఉంటారు. బ్లౌజు శారీ 2 ఒకటిగానే పెట్టుకుంటారు. కాకపోతే నేను అలా పెట్టుకోను అనమాట. ఎందుకంటే నేను ప్రతి శారీకి బ్లౌజ్ కుట్టను. ఏదైనా ఒక బ్లౌజు 3 శారీస్కి మ్యాచ్ అవుతుంది అనమాట. ఇప్పుడు గోల్డ్ కలర్ కానీ లేదా రెడ్ కలర్ కానీ ఇలా కొన్ని వర్క్స్ వేయించి చేయించుకుంటా కదా, అదే బ్లౌజ్ని నేను 2-3 శారీలకి అయితే వాడతానమాట. ప్రతి చీర కుట్టను. ఎందుకంటే నాకు చాలా ఒక 65 బ్లౌజులు వేస్ట్ అయిపోయాయి అనమాట. నాకు బాలింతలకు కానీ ప్రెగ్నెంట్లకు కానీ ఇలా చేసుకోవడం వల్ల చాలా వరకు బ్లౌజులు వేస్ట్ అయిపోయాయి నాకు. ఇప్పుడు ఈ కుట్లు ఇప్పినా వేసుకోవడానికి అవ్వదన్నమాట. చిన్నగా ఉన్నాయి అవి, అసలు టైట్గా అయిపోయాయన్నమాట. ఇప్పుడు వేసుకున్న బ్లౌజ్ కానీ బాలింతలో కుట్టుకున్నదే. ఇలాంటి బ్లౌజులు చాలా వరకు వేస్ట్ అయిపోయాయి. ఎందుకంటే అవి కుట్లిప్పినా కానీ సరిపోలేదన్నమాట. క్లాత్ చిన్నగానే ఉంటుంది కదా, అలాగా పెద్ద క్లాత్ వేసి కుట్టినలేదు కాబట్టి నాకు అలా వచ్చి బ్లౌజులు అంతా వేస్ట్ అయిపోయాయి. చాలా సన్నగా ఉండేదాన్ని నేను. దాని తర్వాత ఇంకా పిల్లలు పుడతా పుడతా మనం బాడీ సన్నగా అవడం కానీ లావు కావడం కానీ జరుగుతుంది. నేను ప్రెగ్నెంట్లో అయితే దాదాపుగా 70 కేజీలు వస్తానన్నమాట. 70 కేజీల నుంచి మళ్ళీ పిల్లలకి 1 ఇయర్ అయిన తర్వాత కరెక్ట్గా 55, 60 ఈ మధ్యన వచ్చేస్తానమాట. ఇప్పుడైతే 63 కేజీలు అయితే 63 అనమాట. 70 నుంచి 60కి వచ్చేసాను. 10 కేజీస్ తగ్గిపోతాను అనమాట నాకు తెలియకుండానే. అలాగా బాడీ మన దీన్ని బట్టి బ్లౌజులు కుట్టుకునే విధానం తెలియదు కదా, అందుకని చాలా శారీస్కి నేను కుట్టాను అనమాట. ఇలా పట్టు శారీస్ కానీ లేదంటే మెయిన్ బ్లౌజులే కుట్టుతాను. ఇలా మామూలుగా ఇప్పుడు దీనికి రెడ్ మ్యాచ్ అయింది కదా, ఈ రెడ్ కలర్ బ్లౌజు చాలా శారీలకు మ్యాచ్ అవుతుంది అనమాట. ఈ రెడ్ కలర్ అసలు దీనికి బ్లౌజ్ బ్లాక్ అనమాట. నేను బ్లాక్ వేయకుండా ఇందులో రెడ్ ఉంది కాబట్టి ఈ రెడ్ బ్లౌజ్ వేస్తాను. ఇలా ఊరికే బ్లౌజులు కుట్టి డబ్బులు వేస్ట్ చేసుకోవడం ఎందుకు అనేసి నేను చాలా వరకు ఇలాంటివి చేయను అనమాట. పట్టు శారీలు కానీ అట్లా తిప్పి అయినా కూడా నాకు 7-8 శారీస్ తప్ప పట్టు చీరలు లేవన్నమాట. ఇలా ఉంటాయి అన్నీ. ఇప్పుడు నేను మడత పెడుతున్నాను కదా, అంతా పట్టు శారీలు అంటే ఇదే విధంగా ఉంటాయి అన్నమాట. పట్టు శారీస్ లాగానే కలర్ ఉంటుంది, కానీ మెత్తగా ఉంటుంది క్లాత్ అన్నమాట. ఆ విధంగా అయితే తీసుకుంటాను. అసలు కరెంట్ అయితే పోయిందన్నమాట. చెమటలు పట్టి చాలా అల్లాడిపోయాము. ఒక్క 10 నిమిషాలు మాకు కరెంట్ లేకపోయినా, ఇటు సైడ్ మాది పొలంనేరు కదా, అమ్మ వాళ్ళ ఊరైతే కుప్పం, అక్కడైతే కొంచెం ఇక్కడికన్నా బెటర్ అనమాట, చల్లగా ఉంటుంది. ఇక్కడ బయట కూర్చున్నాయండే, లోపల ఉన్నాయండే. ఫ్యాన్ ఆపైంది అనుకో, మరి ఇంకా చెమటలు కారిపోవాల్సింది, అప్పటికప్పుడు స్నానం చేయాల్సిందే అనమాట.
అంత హెవీగా ఉంటుంది. ఇంకా పిల్లలు ఆడుతూ పాడుతూ ఉండగానే నేను పనులు చేసుకుంటానన్నమాట. పిల్లల మీద సాకేసి చేయకుండా ఉండేదైతే మనకి అలాగే ఉండిపోతే మనకు మనశ్శాంతి ఉండదనమాట. నాకు మాత్రం బట్టలు సర్దేదే అనమాట పని. ఎక్కువ పని ఏమంటే బట్టలు సర్దడమే. ఎందుకంటే చిన్నపిల్లలు కదా, ఎప్పటికప్పుడు పెరికేస్తూ ఉంటారనమాట. నేను వాటిని ఆల్రెడీ నేను ఒక 1 వీక్ అయింది నా వెనక ఉన్న కబోర్డ్లో ఉన్న బట్టలంతా సర్ది వాటిని ఒక్కరోజు పెళ్ళికి వెళ్ళి రావాలనేసి అయితే పెళ్ళి కోసం పెరికేశారనమాట. నేను స్నానం చేసి పంపించాను, నేను ఎత్తిస్తాను అంటూనే ఉన్నాను కానీ అప్పుడు అక్కడికక్కడే పెరికేశారనమాట. ఇంకేం అనలేము, వాళ్ళని ఏం అనలేము కాబట్టి మనమే చేసుకోవాలని ఓపిక ఎక్కువగా ఉండాలన్నమాట, సహనం ఎక్కువగా ఉండాలన్నమాట. ఊరికి వాడు బెదిరిస్తే గమ్మున అయిపోతాడనమాట. మా బాబు అయితే అదే వాళ్ళ అక్క ఉన్నిందంటే ఇద్దరు కలిసి నన్ను బెదిరిస్తారు, ఆ విధంగా అయితే ఉంటారు. కాబట్టి కొంచెం ఓపికగా చేసిన పనులే చేసుకుంటా ఉంటే ఇంకా బయట ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైతే మనం చేయాలి, ఆఫీస్కి వెళ్ళేది ఏం లేదు, ఇంట్లో పనులే కాబట్టి నిదానంగా ఇలా డీప్ క్లీన్ అయితే చేసుకుంటాను అనమాట. ఏది చేసినా క్లీన్గా. ఇలా హాలిడేస్లో అయితే నాకు చాలా ఫ్రీడమ్ ఉంటుంది. ఎందుకంటే పిల్లల పాటికి వాళ్ళు చదువుకోవడమో ఆడుకోవడమో లేదా కొద్దిసేపు బొమ్మలు చూడడమో వాళ్ళకు టైం టేబుల్ అంటూ ఇచ్చేసాను అనమాట. ఈ టైం టీవీ ఆఫ్ చేయాలంటే ఆ టైంకే టీవీ ఆఫ్ చేసేస్తారు, ఆ టైంకి చదువుకోవాలి కొద్దిసేపు అయినా పర్వాలేదు ఎట్లా అంటాను ఆ టైంకి చదువుకుంటారు. ఈ టైంలో ఆడుకోవాలంటే ఆ టైంలో ఆడుకుంటారనమాట. ఇప్పుడైతే వాళ్ళకి ఆడుకునే టైం కాబట్టి నాతోనే ఆడుకుంటున్నారు. ఇంకా మా పాప అయితే కొద్దిగా హెల్ప్ చేసిందనమాట వీటినంతా సర్దడానికి, నాకైతే కొంచెం హెల్ప్ చేసింది, అదే చాలు. ఇంకా మడత పెట్టే బట్టలు అనమాట, ఇవాళ ఉతికిన బట్టలు ఆ గుండాల్లో ఉన్నాయి బేషన్లో, అవైతే ఇంకా మడత పెట్టేవి, ఇవైతే ఎత్తిపెట్టే శారీలు మాత్రం, ఈ బీరువులో సర్దే శారీలు మాత్రమేనమాట. ఇంకా ప్లేస్ అయితే ఇంతకుముందు సరిపోలేదు, ఇప్పుడు సర్దడం వల్ల అసలు నాకు 2 డోర్లు అయితే మిగిలాయి అన్నమాట. అంత ప్లేస్ అయితే దొరికింది. ఎందుకంటే మనం సర్దడంలోనే ఉంది, చిరాకుగా ఉంటుందన్నమాట. ఎక్కడ చూసినా బట్టలు, ఇల్లంతా ప్రతి ఇంట్లో ఇదే ఆడవాళ్ళకి చిరాకు. ఈ బట్టలు నీట్గా ఉంటే వాళ్ళంత మనశ్శాంతి ఇంకెవరికి ఉండదు. ఇంకైతే ఈ కబోర్డ్ మొత్తం నాదేనమాట, మా పెద్ద పాపకి నాకేనమాట. నేను ఇక ఇవంతా తగిలేసి వేసాను అనుకోండి హిక్స్, అవంతా వేయడం వల్ల నాకు ప్లేస్ సరిపోదన్నమాట. శారీస్ ఏం బాగానే ఉంటాయి కానీ ప్లేస్ చాలా తక్కువగా ఉంటుంది. ఇంకా పిల్లల బట్టలు నా బట్టలు అంతా కూడా నేను ఎక్కువ శారీలు తీననమాట. ఇంకెలాగో సంవత్సరానికి ఒకసారి ఇంకా పుట్టినింటి నుంచి వస్తాయి. ఇంకా మేము మా పెద్దలకు బట్టలు పెట్టేటప్పుడు మేము తీసుకుంటాము, మా పండుగలకి ఇవేనమాట. ఇంకెవరన్నా పెట్టేవి మళ్ళీ తిరిగి వాళ్ళకి పెట్టాలి కదా, ఇలా వచ్చిన శారీసే కానీ నేను ఒక 3000 పెట్టి ఒక శారీ కూడా తీసిందేం లేదు. ఇంక ఇవంతా మామూలు శారీలు, ఏడైనా బయట పోయే చీరలు అన్నీ మిక్స్గా ఉంటాయన్నమాట. శారీస్ చాలా తక్కువ కడతాను. పట్టు చీరలు ఈ కనిపిస్తూ ఉండేవి మాత్రమేనమాట. నేను పట్టు శారీలు కొన్న మెత్తగా ఉంటాయన్నమాట. పట్టు శారీ లాగానే ఉంటాయి కానీ క్లాత్ అయితే మెత్తగా ఉంటుంది, అవి అయితే తీసుకుంటాను. ఇంక మొత్తం మా కింద అయితే మా పెద్ద పాపవి ఈ 2 డోర్లను నావేనమాట. ఇటు సైడ్ అయితే వాళ్ళ డాడీవి, ఇంక ఇద్దరు చిన్నపిల్లలు. ఇక్కడైతే సరిగ్గా సరిపోయిందనమాట. దీన్ని సర్దడానికి అయితే నేను ఓపిక్గా 2 డేస్ తీసుకున్నాను అనమాట. కొద్ది బట్టలు సాయంత్రం మడత పెట్టాను, ఇంకా మార్నింగ్ లేవగానే ఇంకా కొన్ని బట్టలు అయితే నీట్గా అదంతా క్లీన్ చేసి అలా చేశానమాట. ఆ రోజుతో అయితే ఫినిష్ అయిపోయింది బట్టలు. హైలైట్లోకి ఏంటంటే అన్ని డోర్లు పోయి 2 డోర్లు మిగిలాయన్నమాట. హ్యాపీ, ఇంకా బట్టలు సర్దుకునేంత వరకు మిగిలాయన్నమాట. ఎందుకంటే పాత బట్టలంతా తీసి పారేసాను కాబట్టి ఆ ప్లేస్ అయితే మిగిలింది. ఊరికే బట్టలు అయితే నేను వేస్ట్ చేయను, ఏదైనా వస్తువులైనా తీస్తా కానీ తీస్తే పెద్ద బట్టలే తీస్తాను. ఇంకా నాకు ఆ రోజు నైట్ అయితే మా బాయికాడ అయితే ఏటుగడ్డ కాపకన్నమాట, మా చేనులో దొంగలు అయితే పడి మోటార్ అయితే దొంగలు ఇచ్చేసారని చెప్పారు. అప్పటికప్పుడు నైట్ 10:30కి ఆ మధ్యన అంతా వెళ్ళారనమాట. నైటే వీళ్ళు ఊర్లో అంతా ఇంకా అందరూ కలిసి 10 మంది దాకా వెళ్ళారనమాట. 10:30కే వెళ్ళారు. వెళ్ళి చూస్తే అసలు మోటార్ లేదన్నమాట. అప్పటికే ఇప్పేశారు. ఈ పక్కంతా సౌండ్ వచ్చింది. అక్కడక్కడ ఒక్కొక్క ఇల్లు ఉంది, ఇటు సైడు అటు సైడు, ఏటికి ఈ పక్క కానీ ఇండ్లు ఉన్నాయి. ఇదేనమాట మా పొలానికి పోవాలంటే దారి మెయిన్ ఇదేనమాట. మేము పంటలు చేసుకోకపోవడానికి కూడా కారణం ఇదేనమాట. ఈ ఏర్ అయితే ఇంతకుముందు అయితే వీడియో పెట్టాను. అందులో అయితే ఎట్లా పొంగుతాయంటే చాలామంది ఈ ఏర్ నీళ్ళు పోయే ఒక 2-3 చనిపోయారు కూడా ఈ ఏర్లో మొత్తుకొని. ఆ విధంగా అయితే ఇక్కడ కాదు కానీ ఇదే నీళ్ళు అక్కడికి వెళ్తాయి జల్లిపేటలో. అక్కడైతే అన్నమాట చాలా డేంజర్గా ఉండేది. నీళ్ళైతే చాలా పొంగుతాయి, అసలు నడవడానికి అవ్వదు. పోయినా కూడా ఆ పైన డామ్ పైన అయితే వెళ్ళాలన్నమాట. కాలుకు ఆనించుకుంటూ వెళ్ళాలన్నమాట. చిన్నగా పొంగుతుంది, అప్పుడు పెద్దగా పొంగితే ఇంకా దారే లేదన్నమాట మాకు పంటలకి. లేదంటే కాలినడకన చుట్టుకొని వెళ్ళాలన్నమాట. అందుకే మేము
పంటలు వేయకపోవడానికి కూడా కారణము. ఇంకా మోటార్ అయితే పోయింది కదా, ఇంకా పంటలు చేసే పనే లేదు ఇలాంటి దొంగలు పడడం వల్ల. వాళ్ళ సొమ్ము వాళ్ళు తినకుండా అసలు బయట వాళ్ళ సొమ్ము తినడం ఏంటో. ఇక్కడ 4-5 బోర్ మోటార్లు అయితే తీసేశారనమాట ఇంతకుముందు నుంచి. కంప్లైంట్ ఆల్రెడీ ఇస్తూనే వచ్చారు. మాకు తెలిసిన వాళ్ళు కూడా పాప వాళ్ళు స్కూల్కి వెళ్తాను కదా, అక్కడ కూడా ఒక వచ్చి మా మోటార్ ఎత్తుకెళ్ళిపోయారు అట్లా అని చెప్పేది. అంటే ఈ మా చేను పక్కలోనమాట ఒక తోపు, ఆ తోపులో వాళ్ళది ఆల్రెడీ 2 మోటార్లు వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. ఇంకా ఇటు సైడ్ ఏటికి ఈ పక్క ఉన్న మోటార్లు కూడా దొంగలించుకొని వెళ్ళిపోయారనమాట. 2 సార్లు ఎత్తుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడైతే సీసీ కెమెరాలు వేసి అవి అయితే చెక్ బందనగా ఉన్నాయి. మా మోటార్లు అయితే ఇంకా ఏటి కాపక్క కదా, ఇంకా అటు సైడ్ 2-3 ఇండ్లు ఉండాలి అట్లా అనేసి అయితే ఉన్నాము. ఇక్కడ కూడా నైటే మోటార్ అయితే దొంగలు చేశారని చెప్పారనమాట. ఆ పక్క ఉన్న వాళ్ళు ఫోన్ చేసి చెప్తే మేము వీళ్ళు వెళ్ళారనమాట. ఇంకా మార్నింగ్ నేను ఏం జరిగిందో చూద్దామనేసి అయితే మార్నింగ్ గురువారం అనమాట రోజు ఇంకా పనులంతా తొందరగా చేసుకొని ఇంకా వాళ్ళకి 1 ఇయర్ అయిపోయింది నేను ఈ చేనులోకి వచ్చి చూసి. కానీ ఇంతకుముందు మ్యాంగో సీజన్, మామిడికాయల సీజన్ ఉన్నప్పుడు మామిడికాయల కోసం అయితే వచ్చాను. ఇప్పుడు మళ్ళీ మామిడికాయలు వచ్చాయి కదా, ఇంకొస్తాము పచ్చికాయలు కొన్ని పెరుక్కుందాము అనుకునే లోపే ఇలా అయితే జరిగిందనమాట. ఆల్రెడీ స్టార్టర్ దొంగలించుకొని వెళ్ళిపోయారు. అప్పుడైతే ఇక్కడ చూసి వాళ్ళకైతే చెప్పాము. అందుకు వాళ్ళు ఫోన్ చేశారనమాట. ఆ 10:30, 9:30 ఆ మధ్యలోనే దొంగతనం జరిగిందనమాట. ఎందుకంటే ఈ చుట్టూ చీకటి అడవి అనమాట. నేను వచ్చిందంతా అడవే. ఇప్పుడైతే కొంచెమే తీశాను కానీ నేను ఇంకా కొద్దిసేపట్లో వెళ్ళేటప్పుడు తీస్తాను వీడియో. నేను ఒంటరిగా వచ్చి ఇక్కడ నీళ్ళు పెట్టే పుణ్యం కూడా లేదనమాట. ఇంతకుముందు మా పిల్లలు పుట్టకముందు అప్పుడైతే ఈ పక్క చేసేవాళ్ళు, వాళ్ళతో పాటు వచ్చి నేను ఒంటరిగానే వచ్చి నీళ్ళంతా పెట్టేదాన్ని. ఇలా అడవిలాగా కొంచెం తక్కువగా ఉండేవి అనమాట, చెట్లు చిన్నగా ఉండేవి. ఓ 10 ఏళ్ళకు ముందు ఒకేసారి 40 మూటలు పండాయన్నమాట. ఈ 3 ఎకరాలు అయితే ఉంది. 3 ఎకరాల భూమి అని చెప్పుకోవడానికే కానీ సేద్యం చేసుకోవడానికి అయితే భయం వేస్తుంది అనమాట. ఇది చుట్టూ అడవి మధ్యలో ఇది అనమాట. మధ్యలో మా కయ్యలు అనమాట. ఏటి కాపక్క కొన్ని చేనులు అయితే పంటలు చేసుకుంటారు. ఇది ఏటికి ఇటు సైడ్ అనమాట, ఈ పక్క మా ఊరికి ఆ పక్క ఏరు కాపక్క అంటే అట్లా మా ఊరికి చాలా దూరంగా ఉంటుంది. 1 కిలోమీటర్ అన్నా వస్తుంది ఇక్కడికి. 3 ఎకరాలు ఉందని చెప్పుకోవడానికే కానీ మా అత్త మా మామ వాళ్ళు ఉన్నప్పుడు దీంట్లోనే అనమాట చెరుకులు పండించుకునే వాళ్ళు, చాలా సేద్యం చేసుకుని అంటే ఈ పక్కల భూములు కూడా చేసుకునేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఇటు సైడ్ చూపిస్తున్నాను కదా, ఆ పుట్ట దగ్గర ఊరికేనమాట మాది. ఆ పుట్టకు అవతలంతా మా కజిన్స్, మా చుట్టాలు, పెద్దయ్య, చిన్నాన్న వాళ్ళవేనమాట. మా ఇంటాయన వాళ్ళ మేనమామ వాళ్ళు అంతా ఇక్కడ చేస్తూ ఉండేవాళ్ళు కాబట్టి సేద్యం చేసేవాళ్ళు. ఇప్పుడు మేము చేయకపోవడానికి కారణం వాళ్ళు ఎవరు చేయలేదు కాబట్టి ఇంకా నేనైతే ఒంటరిగా రాను కదా, ఇంకా 3 పిల్లలు, స్కూలు, ఇంకా అప్ అండ్ డౌన్ ఇవే ఉంటాయి నాకు ఎప్పుడు ఉండే తతంగమే. కానీ నాకు సేద్యం చేసుకోవాలని అయితే ఇష్టం ఉంది. ఇక్కడ పండించిన 10 ఏళ్ళకు ముందు వడ్లేనమాట ఇప్పుడు మేము తింటూ ఉండేది. ఇంకా 20 మూటలు అయితే ఉన్నాయి. 2-3 పంటలు అయితే వేసుకున్నాము. మా పెద్ద పాప 7 నెలల ప్రెగ్నెంట్లో కానీ నేను ఏరు దాటుకుని వచ్చి ఇక్కడ సేద్యం అయితే చేశామన్నమాట. నేను కూడా నాటేదాన్ని, నాటడం రాకపోయినా కూడా ఇక్కడ వచ్చి చాలా బాగా నేర్చుకున్నాను అనమాట. పైన కాయలంతా ఒకసారి చేసుకున్నాము. ఇవే అప్పుడు అంతా అన్నీ కలిపి 40 మూటలు అయ్యాయన్నమాట. 40 మూటల్లో ఇప్పటికి 10 ఏళ్ళలో 20 మూటలు, 25 మూటలు ఖాళీ కానీ ఇంకా 20 మూటలు ఉన్నాయి. ఇంకా ఇట్లా రేషన్ బియ్యము, ఇంటి బియ్యము 2 వాడుకుంటాం కాబట్టి ఇన్నేళ్ళు వచ్చాయి. ఇప్పుడు నేను ఈ దారి చూపిస్తాను అనమాట. నేను వచ్చి సేద్యం చేసుకోకపోవడానికి కారణము మా ఆయన అంతా చేసిపోయినా నీళ్ళు కట్టుకోవడానికైనా ఒక మనిషి అయితే ఉండాలి కదా. కానీ ఎట్లా రావడం అనమాట. ఇట్లా చిన్న చెట్లుగా ఉండేది ఈ అడవి. ఇప్పుడు పెద్ద మాటలు అయిపోయాయి అన్నమాట. నిజానికి ఎవ్వరూ వినిపించరు ఏమన్నా మాట్లాడినా కానీ. ఇప్పుడు దిగడానికి దారి ఇంత దారుణంగా ఉంది. నేను రావడానికి అందుకేనన్నమాట భయపడేది. అండ్ ఏట్లో నీళ్ళు వచ్చాయంటే ఇటు సైడ్ కాలు పెట్టే పనే లేదు. ఇంకా మొత్తుకొని పోవడమే, ఏటుగడ్డంటే ఏటువారంటే మొత్తుకొని పోవడమేనమాట జరిగేది. ఇంకా అది లేదన్నా ఈ దొంగలతో ఇంకేదో రామాయణము. ఇంకా మా ఆయన అయితే మొత్తం తారాడారనమాట. అక్కడంతా చుట్టుపక్కలంతా చూశారు. ఎక్కడైనా మోటార్ రాత్రి వీళ్ళు వచ్చే సమయానికి అక్కడ ఏదైనా పారేసి వెళ్ళిపోయారేమో నీళ్ళల్లో కానీ, ఆ జంబులో కానీ, ఆ చెట్లల్లో కానీ మొత్తం వెతికారనమాట. కానీ ఎక్కడా దొరకలేదు. వాళ్ళు అడుగు జాడలు కూడా కనిపించాయి వీళ్ళకి. అడుగులు అయితే కనిపించాయి కానీ మళ్ళీ నైట్ వీళ్ళు 10:30, 11:30 అట్లా వచ్చేసారనమాట ఇంటికి. ఇంకెక్కడ కనిపించలేదు. వీళ్ళు బ్యాటరీలు వేసే లోపల వాళ్ళు పారిపోయారు. ఇంకా దొరకలేదన్నమాట. కాకపోతే ఇంకా పోలీస్ కంప్లైంట్ ఇచ్చి సీసీ కెమెరాలో ఇంకా ఫిట్ చేసుకోవాలనేసి అయితే అనుకున్నాము. ఇంకా వాళ్ళని ఎలాగైనా పట్టుకున్న తర్వాత అన్ని మోటార్లు వాళ్ళపైకే వస్తాయనేసి వాళ్ళ సొమ్ము దొంగలించుకొని తింటే వాళ్ళ పెన్ల బెడ్లు కానీ ఏమన్నా బాగుంటారా? నిజానికి ఏదో ఒక రోగం వచ్చి పోతారనమాట ఇలా దొంగతనం చేసే వాళ్ళంతా. వాళ్ళల్లో వాళ్ళకే తెలుస్తుంది.